నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రాజోలి మండలంలో తెలుగుదేశం నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో వైసీపీ నేతల్లో గుబులు పట్టుకుందని అన్నారు. రాజోలి మండలంలో వైసీపీ వారు ఒక తప్పుడు ఓటక మాటలు చెప్పడానికి ఈరోజు రాజవొమ్మింగి గ్రామంలో ఒక అబద్ధపు మాటల్ని వాళ్ళ కార్యకర్తలకు చెప్పాలని ఈరోజు ప్రయత్నం చేశారు. వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేసి, అలాగే 3 నెలల పెన్షన్ 3,000 4,000 కలిపి నెక్కిన మొదటి నెలలోనే 7,000 ఇచ్చిన ఘనత ఉమ్మడి కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి మరి మొదటి నెలలోనే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, మంచం మీద ఉన్నవారికి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, నరేంద్ర మోడీ గారి అనే విషయం వారవలేక అనేక బూటక మాటలు, బాబు మోసం, బాబు సూరిటీ, మోసం గ్యారంటీ అని అబద్ధపు మాటలు ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఏమాత్రం లేరు. ఎందుకంటే తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది అనే విషయం ఒక్కసారి వైసీపీ వారు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ఇస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిపి 20,000 ఇస్తామని చెప్పి 3 విడతలుగా ఇస్తామని తెలియపరిచి కేంద్రాన్ని 2,000, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది 5,000, 2 కలిపి 7,000 రూపాయలు మొదటి విడతగా కూడా రైతన్నలకు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళా సోదరులకు 3 గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఆ కార్యక్రమాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఎవరైతే వికలాంగులు ఉన్నారో దొంగ పెన్షన్లు తీసుకునే వాళ్ళని ఒక్కసారి పరిశీలించండి అని చెప్పిన మాటకి పెన్షన్లు పోయాయి, వికలాంగుల పెన్షన్లు అన్ని తీసేశారని అబద్ధ మాటలు చెప్తున్న వైసీపీ ఫేక్ ప్రసారాన్ని తిప్పు కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఉమ్మడి కూటమి నాయకులు, పార్టీలందరికీ కూడా తెలియపరచడం జరిగింది. మన రాజవొమ్మింగి మండలంలో 6,002 పెన్షన్లు ఉంటే డెత్ పెన్షన్లు పోగా 6,000 పెన్షన్లు కూడా ఏ ఒక్క పెన్షన్ పోకుండా ప్రతి ఒక్కరికి, వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి, మంచం మీద ఉన్న వారికి, డయాలిసిస్ పేషెంట్లకి, అలాగే రక్తహీనంతో బాధపడుతున్న వారికి, వాళ్ళు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 15,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ముసలి వారికి 4,000 రూపాయలు ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి అనేక కార్యక్రమాలు చేస్తుంటే మరి ఈ రోజు తప్పుడు మాటలు వైసీపీ, మరి ఈ రోజు వాళ్ళు చేసే బోటకం మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు చెప్పేవన్నీ కూడా బోటకం అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకున్నారు. అలాగే మన ఆగస్టు 15కి కూడా మన చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి అనే పథకాన్ని ఫ్రీగా బస్సు మహిళలకు ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, గవర్నమెంట్ కార్డు ఏది ఉంటే పట్టుకొని బస్సు ఎక్కితే ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కూడా వెళ్ళే విధంగా మరి ఫ్రీగా ఇచ్చిన ఘనత మహిళా సోదరులు, మహిళా ఆడపడుచులందరికీ కూడా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే వీళ్ళు ఈ పథకాలు చేయలేరు. మేము గతంలో హామీలు ఇచ్చాం, మద్యపానం నిషేధం అన్నాం, మద్యపానం నిషేధం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని ఏ ఒక్కసారి కూడా అమలు చేయలేకపోయారు. అలాగే తల్లికి అమ్మఒడి అని పెట్టారు. అమ్మఒడి అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక్క పిల్లవాడికి ఇవ్వడం జరిగింది.
మరి ఇవి తప్పు కాదా అని నేను అడుగుతున్నాను. వారు చేసిన మోసాలు, అలాగే 3 రాజధానులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 3 రాజధానులు ఏ రాజధాని కూడా పూర్తి చేయకుండా ఈ అమరావతిని నిర్వీర్యం చేసి, అలాగే వైజాగ్ అని చెప్పారు, వైజాగ్ లో కూడా ఏమీ చేయకుండా, కర్నూలులో కోర్టులు పెడతానని చెప్పి ఏమీ చేయకుండా మాయమాటలు చెప్పి మోసం చేయడం జరిగింది. మరి మీరు చేసిన తప్పుల్ని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇస్తుంటే అవి చూసి ఓర్వలేక మీరు చెప్పే అబద్ధ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ కుటుంబ సభ్యులు వారు మాట్లాడే పెన్షన్ తీసేశారు వికలాంగులు అని చెప్పే తప్పుడు మాటల్ని కూడా తిప్పుకొట్టే పరిస్థితి రేపు 1వ తారీఖుని ప్రతి గ్రామంలో కూడా 1 నిమిషమో లేకపోతే 2 నిమిషాలు అక్కడ ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులతో మనం మాట్లాడించి మా పెన్షన్లు మాకు అందుతున్నాయి, మా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు కూడా తెలియపరిచే విధంగా ఉండాలి. వైసీపీ చేసే ఫేక్ ప్రసారాలన్నీ కూడా తిప్పికొట్టే బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం ఇస్తున్నాం, ప్రతి సంక్షేమ పథకాన్ని ఇస్తున్నాం. ఇవి ఇచ్చేటప్పుడు మనం ఎందుకు మాట్లాడకుండా ఉండాలి అనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో మనందరికీ కూడా తెలియపరిచారు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఫేక్ ప్రసారాన్ని తిప్పుకొట్టే బాధ్యత మన నాయకులందరూ తీసుకోవాలని, ఈ రోజు వారు చెప్పే అబద్ధం మాటలన్నీ కూడా తిప్పి కొట్టాలని, వారు చెప్పే అన్ని అబద్ధాలు మీరు ఇంక ప్రజల్లో మీరు చేసేవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న గారిని, వివేకానంద రెడ్డి గారిని మీరు గొడ్డలతో నరికేసి గుండుపోవడం చెప్పారు, అది ఫేక్. మీరు చెప్పింది ఫేక్. తర్వాత సునీత గారు వీళ్ళందరూ కూడా ఎవరు చంపారనే విషయాన్ని కూడా ఈ రోజు కోర్టులో ఉంది, అది కూడా తొందరలోనే తేలుతుంది. అలాగే మీరు చెప్పేవన్నీ అబద్ధ మాటలని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు చెప్పే మోసాలను కానీ మీరు చెప్పే ఏ మాటలు కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తెలియపరుస్తూ, మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని మరొక్కసారి మీకు తెలియపరుస్తూ, తప్పుడు ప్రసారాలు మానుకొని మీరు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి తోటి మీరు 11 మంది మీ ఎమ్మెల్యేలు కూడా సహకరించి మన అమరావతిని, మన పోలవరాన్ని, మన రాష్ట్రాన్ని, మన కాన్స్టిట్యున్సీని కూడా అభివృద్ధి చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. మీ తప్పుడు ప్రసారాలు ఆపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.